చాలా స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ చూసింగ్ డిగ్రీ. సో డిగ్రీ లోపల వాళ్ళ కెరియర్ని అయితే ఎంచుకుంటున్నారు చాలామంది. కాబట్టి ఈ వీడియో లోపల మనం డిగ్రీ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో డిగ్రీ లోపల టాప్ కాలేజెస్ ఏమున్నాయి అని చెప్పి మనం ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం డీటెయిల్గా. సో మనం టాప్ 6 కాలేజెస్ ఏంటి అని చెప్పి మాట్లాడుకుంటాం. సో ఈ టాప్ 6 కాలేజ్ గురించి మీకైతే డీటెయిల్గా అర్థమవుతుంది. అండ్ దాంతోపాటుగా ఉమెన్స్కి సంబంధించి ఏం కాలేజెస్ ఉన్నాయి మన తెలంగాణ లోపల అని చెప్పి నీకు క్లారిటీ అయితే వస్తుంది. సో బిఫోర్ స్టార్టింగ్ దట్, హే బడ్డీస్, ఈసారి జతిన్, వెల్కమ్ బ్యాక్ టు అనలిసిక్ ట్యూటర్. కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకో. అండ్ మనం ఇట్లాంటి కంటెంట్ అయితే మంచిగా చేసుకుంటాం. ఆల్రెడీ దోస్త్ అప్లికేషన్ అయితే వేసుకోవాలని చెప్పి వీడియో వేసిన కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయి. అండ్ దోస్త్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి డీటెయిల్గా మాట్లాడుకున్నాం, అది కూడా లింక్ ఇస్తా, చెక్ చేయి. చలో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో మనకి టాప్ 6 డిగ్రీ కాలేజ్ ఏంది అని చెప్పి చూద్దాం. సో మనకి టాప్ 6కి వచ్చేసరికి ఫస్ట్లీ మనకి ప్రతి డిస్టిక్ లోపల, ఓకేనా, సో ప్రతి డిస్టిక్ లోపల ఒక కాలేజ్ అయితే ఉంటుంది. ప్రతి డిస్టిక్కి సంబంధించి ఆ ఏరియా లోపల మనకు ఒక యూనివర్సిటీ అయితే ఉంటుంది, ఓకేనా. సో ఫస్ట్లీ ఏంటి అంటే మనకి టాప్ 6కి వచ్చేసరికి ఒక ఏదైతే యూనివర్సిటీ ఉంటుందో ఆ యూనివర్సిటీకి సంబంధించిన మెయిన్ క్యాంపస్ అనేది పక్కాగా టాప్లో ఉంటుంది, ఓకేనా. సో మీది ఏ యూనివర్సిటీ అయినా కూడా ఆ యూనివర్సిటీకి సంబంధించిన మెయిన్ క్యాంపస్ ఏదైతే ఉంటుందో అది పక్కాగా మంచి కాలేజ్ అయి ఉంటుంది. కాబట్టి ఆల్ ఓవర్ తెలంగాణ లోపల ఏవైతే యూనివర్సిటీస్ ఉన్నాయో ఆ యూనివర్సిటీస్ లోపల మెయిన్ క్యాంపసెస్ అన్నీ కూడా మనకి టాప్ కాలేజెస్ అవుతాయి. సో మీకు దగ్గర లోపలనే చేద్దాం అనుకున్నారనుకో, ఒకవేళ సో మీకు హైదరాబాద్ లాంగ్ అవుతుంది, వరంగల్ లాంగ్ అవుతుంది అన్న సిచ్యువేషన్ లోపల మీ డిస్టిక్ లోపలనే ఒక మంచి యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో, ఓకేనా, మీ డిస్టిక్కి సంబంధించిన యూనివర్సిటీ అనేది టాప్ కాలేజ్ పక్కా అవుతుంది. అందులోపల వెబ్ ఆప్షన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే వెన్ ఇట్ కమ్స్ టు నెంబర్ 5, మరి నెంబర్ 5 లోపల ఏది ఉంది అనే విషయానికి వస్తే ఈ కాలేజ్ వరంగల్ లోపల ఉంటుంది మనకి, ఓకేనా. సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ వరంగల్ అంటాం, ఆర్ట్స్ అండ్ సైన్స్ వరంగల్ అంటాం, సుబేదారి కాలేజ్ ఇది. సో ఇది నెంబర్ 5 లోపల ఉంది. అండ్ వెన్ కమ్స్ టు నెంబర్ 4, ఓకేనా, నెంబర్ 4 లోపల ఉన్న కాలేజ్ ఏంది మరి అనే విషయానికి వస్తే మనకు సిటీ కాలేజ్ అంటాం, హైదరాబాద్ లోపల ఉంటుంది, సిటీ కాలేజ్ అంటాం. ఇది మనకి నెంబర్ 4 లోపల ఉంది. అండ్ వెన్ కమ్స్ టు నెంబర్ 3కి వచ్చేసరికి మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఆర్ట్స్ అండ్ సైన్స్ సైఫాబాద్, ఓకేనా, ఆర్ట్స్ అండ్ సైన్స్ సైఫాబాద్. మనకి మ్యాక్సిమం కాలేజ్ లోపల ఈ హాస్టల్ ఫెసిలిటీస్ ఏముండయి, బట్ మనకి ఈ ఆర్ట్స్ అండ్ సైన్స్ సైఫాబాద్ లోపల సెకండ్ ఇయర్ నుండి హాస్టల్ ఫెసిలిటీ అయితే ఉంటుంది అన్నట్టు. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే నెంబర్ 2. సో నెంబర్ 2 లోపల ఏమున్నది మరి అనే విషయానికి వస్తే మనకి పీజీ కాలేజ్, సికింద్రాబాద్ లోపల పీజీ కాలేజ్ అయితే ఉంది. సో ఈ పీజీ కాలేజ్ లోపల మనకైతే సో ఈ డిగ్రీకి సంబంధించిన కోర్సెస్ అన్నీ ఉంటాయి. ఇది నెంబర్ 2 లోపల ఉంది. అండ్ వన్ కమ్స్ టు నెంబర్ 1. సో నెంబర్ 1 లోపల ఏది ఉంది అనే విషయానికి వస్తే మనకి నెంబర్ 1 లోపల నిజాం కాలేజ్ అయితే ఉంది మనకి, ఓకేనా. సో ఈ నిజాం కాలేజ్లో కూడా మనకి హాస్టల్ ఫెసిలిటీ అయితే ఉంటుంది మనకి ఫస్ట్ ఇయర్ నుండి, ఓకేనా. సో మనకి నిజాం కాలేజ్ అనేది ఫస్ట్ ప్లేస్ ఉంది. సో ఇందులోపల మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ ఆర్ ఫ్రమ్ హైదరాబాద్, ఓకేనా. సో మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ ఆర్ ఫ్రమ్ హైదరాబాద్. ఓయూ యూనివర్సిటీస్కి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ కిందనే ఈ కాలేజెస్ ఉన్నాయి, టాప్ కాలేజెస్ అన్నీ కూడా. సో ఇవి టాప్ 6 కాలేజెస్. సో మనకి టాప్ 5 ఏమో హైదరాబాద్ లోపల ఉన్నాయి, అండ్ ఒకటి సో టాప్ 4 ఏమో హైదరాబాద్ లోపల ఉన్నాయి, అండ్ ఒకటేమో వరంగల్ లోపల ఉంది. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే మనకు డిస్టిక్స్కి సంబంధించిన అన్ని కాలేజెస్ కూడా టాప్ లోపల ఉంటాయి, మ్యాక్సిమం కాలేజెస్ అన్నీ కూడా. సో డిస్టిక్కి సంబంధించిన ఏవైతే యూనివర్సిటీస్ ఉన్నాయో ఆ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ అయితే డామ్ షూర్గా అది ఒక టాప్ కాలేజ్ అవుతుంది, ఓకేనా. మనకి దగ్గర లోపల ఉన్న కాలేజ్ బెస్ట్ కాలేజ్ ఏంటంటే డిస్టిక్ కాలేజెస్ లోపల మెయిన్ క్యాంపస్ లోపల ఉన్న కాలేజెస్. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే ఉమెన్స్కి సంబంధించి, ఓకేనా, ఉమెన్స్కి సంబంధించి మనకి హాస్టల్ ఫెసిలిటీ ఉండి మంచి కాలేజ్ ఎక్కడ ఉంది అంటే కోటి ఉమెన్స్, ఓకేనా. సో ఉమెన్కి సంబంధించి మంచి కాలేజ్ ఏదైనా ఉంది డిగ్రీ చేద్దాం అనుకున్న వాళ్ళకి అంటే కోటి ఉమెన్స్ అయితే ఉంది, విత్ హాస్టల్ ఫెసిలిటీ మనకు అవైలబుల్ ఉంటుంది అన్నట్టు. సో దీస్ ఆర్ ద కాలేజెస్ విచ్ ఆర్ ఇన్ టాప్ 5, ఓకేనా, టాప్ 5 లోపల. అండ్ టాప్ 6కి వచ్చేసరికి మనకి అన్ని డిస్ట్రిక్ట్స్ లోపల ఉన్న మెయిన్ క్యాంపస్ కాలేజ్లు అండ్ ఉమెన్కి సంబంధించి ఈ కోటి ఉమెన్స్. మనం మొత్తం 7 కాలేజెస్ అయితే డిస్కస్ చేస్తాం. సో ఐ హోప్ యూ గాట్ క్లారిటీ గైస్, అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. సైనింగ్ ఆఫ్.